మాటలు చెప్పేవాళ్ళు వస్తారు, వంచేవాళ్ళు వస్తారు, ఊరిస్తారు, బుజ్జగిస్తారు, నీలో లేనిది కూడా ఏదో నీలో ఉన్నట్లు మాట్లాడతారు, నేను ఆకాశానికి ఎత్తేస్తారు. ఆ మతి మరుపులో ఆ మైకులు నీవు ఉన్నావనుకో జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోతాయి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం శాశ్వతం కాదు, సౌందర్యం శాశ్వతం కాదు, అదొక మైకం. ఒకప్పుడు అందాల రాశి అని పిలువబడిన వాళ్ళందరి జీవితం చూడండి ఈరోజు ఎలా మారిపోయాయి. ఆలోచించుకోండి. మోషే ముందు పాపభోగం ఒకవైపున, అల్పకాలపు పాపభోగం, ధనం, ఐగుప్తు ధనం, ఫరో కుమార్తెకు కుమారుడు ఒకవైపున, ఇంకొకవేళ దేవుని ప్రజలు, క్రీస్తు నిమిత్తమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ, ఈ రెండు ఉన్నాయి. తను సెలెక్ట్ చేసుకోండి తన లైఫ్. ఎవరికి ఏది బలవంతం కాదండి. జీవితానికి దేవుడు అందరికీ జీవితాన్ని ఇచ్చాడు, ఎవరికి బలవంతం కాదు. జీవ మరణాలు మీ ముందు ఉంచబడి ఉన్నది, ఆశీర్వాదం శాపం మీ ముందు ఉంచబడి ఉంది.